అందరికీ నమస్కారము. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం దీపారాధనలో వినియోగించే ఒత్తిని బట్టి ఫలితం ఉంటుందా అనే విషయం గురించి తెలుసుకుందాము. దీపారాధనలో వినియోగించే ఒత్తిని బట్టి ఫలితం ఉంటుందా అంటే ఉంటుంది. దీపారాధనకు శుద్ధమైన వత్తిని ఎంచుకోవాలి. పత్తితో చేసిన వత్తులు సర్వశ్రేష్టమైనవి. అన్ని వేళల్లోనూ పత్తి వత్తులను ఎవరైనా వెలిగించవచ్చు. తామర తూడులతో ఒత్తులు చేసి వెలిగిస్తే అఖండ భాగ్యం లభిస్తుంది. పితృదోషాలు తొలగుతాయి. అరటి వత్తులతో వెలిగిస్తే ఉత్తమ సంతతి, జిల్లేడు వత్తులతో వెలిగిస్తే అపార సంపద కలిగి దుష్టశక్తుల పీడ తొలగుతుంది. నూతన వస్త్ర పీలికను కుంకుమ నీళ్లలో తడిపి ఆరబెట్టి దీపారాధన చేస్తే కుజ శుక్ర దోషాలు పోతాయి. పసుపు రంగు వస్త్రంతో వత్తి చేసి వెలిగిస్తే దేవీ కటాక్షం సిద్ధిస్తుంది. కుంకుమ రంగు వస్త్రంతో చేసిన వత్తితో వెలిగిస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎర్ర రంగు వస్త్రాన్ని గంధం నీటితో తడిపి ఆరబెట్టి దీపారాధన చేస్తే చక్కటి సంతానం కలుగుతుంది. పన్నీరుతో తడిపిన నేతి వత్తులతో వెలిగిస్తే కీర్తివంతులవుతారు. తామరనారతో దీపారాధన చేస్తే గ్రహదోషాలు పోతాయి. వత్తిని బట్టి ఫలితాల గురించి తెలుసుకుందాము. దీపారాధనలో 2 వత్తులు వాడటం అన్ని విధాలా మంచిది. ఒకటి అడ్డవొత్తి, రెండోది నిలువు వత్తి అయితే ఉత్తమం. లేకపోయినా 2 నిలువు వత్తులను వెలిగించవచ్చు. 3 ఉత్తమ సంతానం కలుగుతుంది. 5 పంచభూతాలకు సంకేతం. 7 జన్మల పాపాలు తొలగిపోతాయి. 8 వత్తులతో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. 9 కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. 10 సర్వాంతర్యామికి సంకేతం. 27 నక్షత్రారాధన ఫలితం ఇస్తుంది. 108 వత్తులతో సర్వారిష్టాలు తొలగుతాయి. 360 వత్తులతో దీపారాధన చేయటం వల్ల సంవత్సరం అంతా దీపారాధన చేసిన ఫలం లభిస్తుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.